హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోడర్న్ అర్ధాంగి. ఎలా ఉన్నారండి అందరూ? అందరూ చాలా 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 బాగున్నారని ఆశిస్తున్నాను. ఈరోజు సంక్రాంతి అండి. మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ మా తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగ మీకెంతో సుఖశాంతులను, మరెన్నో విజయాలను తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైం చూసారు కదా! 7:30 అయింది. నేను లెగిసి ఒక 40 మినిట్స్ అవుతుంది. సో, లెగిసి బ్రష్ చేసుకున్నాను, ఫ్రెష్ అప్ అయ్యాను. ఒక 10, 15 మినిట్స్ యోగా చేసుకున్నాను. సో, మా హ్యాపీ గాడిని చూడండి ఆదమర్చి నిద్రపోతున్నాడు సోఫాలో. సో, చలికాలం కొంచెం ఎక్కువ సోఫా ప్రిఫర్ చేస్తాడు. మా రూమ్ డోర్ ఓపెనే ఉంటుంది. రూమ్‌లోకొస్తాడు భయమేసినప్పుడు. అక్కడ ఇక్కడ పడుకుంటాడు. మళ్ళీ వచ్చే సోఫాలో పడుకుంటాడు. అలా వాడిష్టం అనమాట. సో, యశ్వంత్, హ్యాపీ ఇద్దరు ఇంకా లెగవలేదు. సో, వాళ్ళు లెగిసేలోపు ప్రశాంతంగా కొన్ని పనులు చేసేసుకుంటాను. సో, కిచెన్‌లోకొచ్చానండి. కిచెన్ నీట్‌గా రాత్రి క్లీన్ చేసి పడుకున్నాను. సో, ఈ మధ్య అప్పుడప్పుడు నైట్ వదిలేస్తుంటే మార్నింగ్ చేసుకుంటున్నాను కదా! కానీ పండగ పూట ఎందుకు మార్నింగ్ కిచెన్‌లోకెళ్తే క్లీన్‌గా ఉంటే బావుంటుందని చెప్పి రాత్ర గ్యాస్ స్టవ్‌తో సహా దాని కింద నీట్‌గా వాష్ చేసి, మొత్తం స్క్రబ్ చేసి ప్లాట్‌ఫార్మ్స్ 2 అవర్స్ పట్టినట్టుంది రాత్ర. కానీ కంప్లీట్‌గా క్లీన్ చేసి పడుకున్నాను. సో, ఇదిగోండి గారెలకి పప్పు పోసాను రాత్ర. అదే చూపిస్తున్నానిక్కడ. సో, కిచెన్ చూడండి కంప్లీట్‌గా క్లీన్‌గా ఉంది. షింక్‌లో గిన్నెలేమీ లేవు. సో, గుడ్ థింగ్ టు స్టార్ట్ ద డే అనమాట. సో, ఇలా చూస్తే కిచెన్ ప్రశాంతంగా ఉంటది. సో, ఆ గ్యాస్‌వి కూడా పైన ఇంకా పెట్టలేదు. అవి కడిగినవి ఇక్కడే ఉన్నాయి. సో, ఇవన్నీ సర్ది తర్వాత పని స్టార్ట్ చేసుకోవాలి. రాత్రి వాష్ చేసిన గిన్నెలు నీట్‌గా డ్రై అయిపోయినాయండి. ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసాను. తర్వాత మీరు చూసారు ఆవిరి పెట్టుకున్నాను వాటర్ స్టీమింగ్ చేశాననమాట. ఎందుకంటే మళ్ళీ కోల్డొచ్చింది. ప్రాపర్‌గా తగ్గి 20 డేస్ అవుతుందో లేదో మళ్ళీ వచ్చేసిందనమాట. బెంగుళూరులో చల్లగా ఉంటుంది. ప్లస్ నాకు సైనస్ ఉంది గదా! సో, మార్నింగ్, నైట్ వింటర్స్‌లో ఆవిరి పడతాను. ఇలాంటి కేర్ తీసుకునేదాన్ని. ఇప్పుడు వింటర్స్ కొంచెం లైట్‌గానే ఉన్నాయి కదా! అని చెప్పి కొద్దిగా లైట్ తీసుకున్నాను. అండ్ లాస్ట్ వీక్ ఏదో చల్లగా తిన్నాను ఆఫీస్‌లో. సో, దాంతో ఎఫెక్ట్ అయిపోయింది. కూర్చొని కొంచెం వేడి నీళ్ళు కూడా తాగుతున్నాను. ఎందుకంటే కోల్డ్ ఉంది కాబట్టి స్టీమింగ్ చేసేసి కాస్త హాట్ వాటర్ తాగుతున్నాను. మామూలుగా డైలీ మార్నింగ్ తాగను. కానీ ఇలా కొంచెం కోల్డ్ ఉన్నప్పుడు తాగుతాను. సో, డైలీ తాగితే నాకంత పడదనమాట. స్పెషల్లీ మార్నింగ్స్ వేడి వేడిగా తాగితే అంత పడదు. సో, మామూలు వాటర్ రూమ్ టెంపరేచర్ వాటరే తాగుతాను. సో, వాటర్ తాగుతూ కొంచెం పాలు అలాంటివి కావాల్సినవి బ్లింకిట్‌లో ఆర్డర్ పెట్టాను. దాని తర్వాత రాత్రి కొన్ని మ్యాట్స్ లాంటివి, డోర్ మ్యాట్స్ లాంటివి ఉంటే మిషన్‌లో వేసేసి పడుకున్నాను. సో, ఇప్పుడు లిక్విడ్ ఏసేసి మిషన్ ఆన్ చేస్తున్నాననమాట. సో, పండగైనా సరే మార్నింగ్ రోజు ఉండే పనులు ఉంటానే ఉంటాయి గదా! నేను యశ్వంత్ మూవీకెళ్ళాము. 5 ఇయర్స్ తర్వాత బయట థియేటర్‌లో మూవీకెళ్ళామనమాట. సో, నిన్నంతా బయట అయిపోయింది. మూవీ అసలు మాల్‌కి కూడా వెళ్ళలేదు 4, 5 ఇయర్స్ నుంచి. అంటే అంత వీకెండ్ మాల్‌కెళ్ళే టైప్ ఏం కాదు మేము. బట్ మూవీస్ చూసేవాళ్ళం. కోవిడ్ తర్వాత పోయింది. సో, నిన్న 'హనుమాన్‌కి' వెళ్ళాం యాక్చువల్లీ చాలా బావుంది. సో, తర్వాత ఇది బిగ్ బాస్కెట్‌లో నిన్న పూలు ఆర్డర్ చేశానండి. నిన్న మూవీకెళ్ళాం కదా! వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో, వెళ్ళి అన్నీ కొనుక్కోవడం కుదరలేదు. అందుకని చెప్పి బిగ్ బాస్కెట్‌లో ఏం దొరికితే అవి ఆర్డర్ పెట్టాను. చిన్న చిన్న దండలొస్తాయి. బంతి దండలు యాక్చువల్లీ గుమ్మానికి అట్లా సరిపోవు. బట్ ఏదో ఒకటి ఇంకా దొరికింది ఆర్డర్ చేస్తే ఎలాగోలా దాంతో అడ్జస్ట్ అవుదాంలే అని చెప్పి రాత్రి ఆర్డర్ ప్లేస్ చేశాను. ఇప్పుడు వచ్చేసినాయి అనమాట మార్నింగ్. సో, తర్వాత ఇక్కడ హ్యాపీ రైస్ పెట్టేసాను. వాడి అన్నం వండేస్తే ఒక పనయిపోతుంది. అండ్
పాలు, రాగి జావ తాగుతాము. ఫెస్టివల్ అయినా సరే అది మాత్రం తాగుతాము. బ్రేక్‌ఫాస్ట్ అదంతా పూజ అయినాకే. కానీ పొద్దున్నే రాగి మాల్ట్ మాత్రం తాగుతాం. కొంచెం ఫిల్లింగ్‌గా ఉంటుంది. కాస్త పండగ పూజ ఇదంతా అయ్యి బ్రేక్‌ఫాస్ట్ అయ్యేసరికి మనకి లేటే అవుతుంది కాబట్టి కొంచెం ఎనర్జీ ఉంటుందనమాట ఇద్దరికీ. సో, తర్వాత యశ్వంత్ లెగిసొచ్చారు. పాలు అవన్నీ తాగేసాము. తర్వాత ఇక్కడ కొంచెం పరుపు అది ఉంటే అది ఎత్తేసి లోపల పెడుతున్నారు. సో, కొద్దిగా హాలు, పూజ గది, కిచెన్ వరకు పైపైన ఊడ్చుకొని తుడుస్తాను. సో, పనమ్మాయి వస్తుంది అరగంటలో. కాకపోతే కొంచెం నీట్‌గా ఉంటుంది గదా! నిన్నే నీట్‌గా వాక్యూమ్ చేశాను. ఏం లేదు. ఊరికే పైపైన మన సాటిస్ఫాక్షన్ కోసం స్నానం చేసి ప్రసాదాలు అవన్నీ స్టార్ట్ చేసే ముందు కొద్దిగా క్లీనింగ్ అనమాట. ఈలోపు ఇక్కడ వాషింగ్ మెషిన్‌ది సైకిల్ అయిపోయిందండి. ఇందాకేసింది. సో, యశ్వంత్ తీసి మ్యాట్స్ అవన్నీ టబ్‌లో పెట్టేస్తున్నారు. తర్వాత బట్టలున్నాయి ఇద్దరివి. సో, ఇంకొక సైకిల్ ఏసేస్తున్నారనమాట. ఆరేయటం పనమ్మాయి వచ్చాక పైన ఆరేస్తది. ఎండ బానే వస్తుంది చల్లగా ఉన్న ఎండ టైంలో. సో, పైన ఆరేస్తే 2, 3 అవర్స్ మంచి ఎండకి ఎండిపోతాయన్నమాట. కాకపోతే మేము వేసేసి పెడతాము. మిషన్ ఏసేసి సైకిల్ అయిపోతే తను రాగానే ఆరేస్తుంది కాబట్టి మధ్యాహ్నానికి చక్కగా ఎండిపోతాయి. సో, అదంతా చేసేసి యశ్వంత్ స్నానానికెళ్లారు. ఈలోపు నా స్నానం అయిపోయింది. చక్కగా తలస్నానం చేసేసొచ్చి, ఇక్కడ ప్రసాదాలు అవన్నీ చేయాలి కాబట్టి ఏమేం కుక్కర్లు కావాలి, ఏం కావాలి అవన్నీ తీసి పెట్టుకుంటున్నాను. సో, ముందు పులిహోరకి రైస్ కడిగి పెట్టేస్తున్నానండి. రైస్ 3 విజిల్స్ రావాలి కదా! సో, అది వస్తూ ఉంటుంది. సో, ముందు ఆ పని చేస్తున్నాను. సో, వెనకాల స్టవ్ మీద రైస్ పెట్టేస్తున్నానండి. మనకు అడ్డం లేకుండా ఉంటుంది వెనకాల. సంక్రాంతి అంటే కంపల్సరీ పొంగల్ గదా! సో, ఫెస్టివల్ పేరే పొంగల్ గాబట్టి మనం చక్కెర పొంగల్ చేసుకుంటాము మన సాంప్రదాయ ప్రకారం. సో, ఇక్కడ అదే చేస్తున్నాను. ఒకటి స్టీల్ కుక్కర్ పెట్టాను కొంచెం పెద్దది. తర్వాత దాంట్లో ఒక పావు కప్పు పెసరపప్పేసాననమాట. సో, మీరు హాఫ్ కప్ పెసరపప్పు, 1 కప్ రైస్ ఏసుకోవచ్చు. ఎక్కువ మంది ఉంటే ఇంట్లో. ఇద్దరమే ఉంటున్నాం కాబట్టి పావు కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు 1/4 కప్పు పెసరపప్పుకి 3/4 కప్పు రైస్ ఏసాననమాట. సో, కొంచెం నెయ్యిలో పెసరపప్పు కొద్దిగా వేయించాను. తర్వాత బియ్యం కడిగేసి వేశాను. సో, 2 కలిపి కొంచెం సేపు వేయిస్తున్నాను. కొద్దిగా చాలా 1-2 మినిట్స్ కొంచెం చాలా సిమ్‌లో వేగితే సరిపోతుంది. కొంచెం వేయించకపోయినా పర్లేదు. బట్ వేయిస్తే ఆ టేస్ట్ కొంచెం బావున్నట్టు అనిపిస్తుంది. సో, తర్వాత కరెక్ట్‌గా 1కి 2 లెక్కన దానికంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసాను. సో, వాటర్ పోసేసి 3 విజిల్స్ రానిద్దామండి. ఎక్కువ రాకూడదు. సిమ్‌లో గూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రైస్ మరీ మెత్తగా అయిపోయినా సరే చక్కెర పొంగలి బాగోదు. కొంచెం పొడి పొడిగానే బావుంటుంది. సో, అది గూడా విజిల్స్‌కి పెట్టేసాను. అక్కడ పులిహోరకి రైస్, ఇక్కడ చక్కెర పొంగలి విజిల్స్ వస్తూ ఉంటాయి. ఈలోపు మనం ఇక్కడ గారెల పిండి మిక్సీ పట్టేసుకుందాం. సో, ఒక మిక్సీ జార్‌లో పప్పు, కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిరపకాయ వేసాననమాట. సో, దీన్ని మిక్సీ పట్టేస్తాను. ఈలోపు యశ్వంత్ ఇక్కడ స్నానం చేసేసొచ్చారండి. ఇందాక బిగ్ బాస్కెట్‌లో పూలొచ్చినియని చెప్పాను గదా! సో, అవే దండలు బయటికి తీసి ఇలా బాస్కెట్‌లో అరేంజ్ చేస్తున్నారు. సో, ఇలా చిన్న దండలొస్తాయన్నమాట. కంప్లీట్‌గా మనం గుమ్మం మొత్తం వేసుకోవడానికి బారలాగా దొరకదు. కాకపోతే ఇటు అటు వేలాడేసుకోవడానికి బానే ఉంటుంది. పువ్వులు మాత్రం బానే ఫ్రెష్‌గా తీసుకొస్తాడు. బిగ్ బాస్కెట్‌లో నా ఎక్స్‌పీరియన్స్ అయితే బానే ఉంది. పువ్వులు కానీ, ఫ్రూట్స్ కానీ ఏం చెప్పినా ఫ్రెష్‌గానే తీసుకొస్తాడనమాట. ఈలోపు నేనిక్కడ గారెల పిండి రుబ్బేసానండి. మిక్సీలోనే రుబ్బేస్తాను. చాలామంది గ్రైండర్‌లో అయితే గారెలు బాగొస్తాయంటారు. నాకైతే మిక్సీలో అయినా ఇడ్లీ పిండి, గారెల పిండి ప్రాపర్‌గా నానితే బానే వస్తాయన్నమాట గారెలు. సో, మళ్ళీ గ్రైండర్ అయితే పని గదా! ఆహ్, అందుకే ఈజియెస్ట్ వే ఎతుక్కుంటాననమాట. ఏది ఫాస్ట్‌గా అయిపోతే అది ప్రిఫర్ చేస్తాను. సో, అది రుబ్బేసాను. యశ్వంత్ ఈలోపు ఇక్కడ గుమ్మానికి దండలు వేసేస్తుంటే క్లిప్ రికార్డ్ చేయడానికొచ్చాను. ఇవేమో చామంతి దండలండి. అంతే సైజుంటాయి. బట్ చామంచివి 2 చెప్పాను. మధ్య మధ్యలో గులాబీ గూడా వేసి కట్టాడు. ఇవి గూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, ఇవి యశ్వంత్ పూజ గది గుమ్మాలకి వేస్తున్నారనమాట. సో, యశ్వంత్ అక్కడ చేసుకుంటున్నారు. కొంచెం మామిడి మండలు అన్నీ చక్కగా అరేంజ్ చేస్తున్నారు. ఈలోపు నేను మళ్ళీ కిచెన్‌లోకొచ్చేసాను. సో, గారెల పిండిలో కొద్దిగా ఆనియన్‌ను, కొంచెం కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను.
సో, ఇక్కడ చక్కెర పొంగల్‌కి ఇందాక పప్పును, అన్నం ఉడకబెట్టాం గదా! సో, అది కరెక్ట్‌గా 3 విజిల్స్ వచ్చి చక్కగా ఉడికిపోయింది. సో, ఇక్కడ మూత తీసేసాను. సో, చూడండి చక్కగా పొడి పొడిగా ఉడికిందనమాట. సో, మరీ మెత్తగా అయిపోకుండా ఉంటే చక్కెర పొంగల్ తినడానికి బావుంటుంది. సో, తర్వాత దీంట్లో షుగర్ వేస్తున్నానండి. మీకు మీరు గనక రెగ్యులర్‌గా ఫాలో అయితే నన్ను షుగర్ అస్సలు వాడను. ఏ స్వీట్‌లో గూడా అంటే మనసు ఒప్పదనమాట వేయటానికి. బెల్లం వేసే చేస్తాను పాయసం అదంతా. దీంట్లో గూడా బెల్లం వేద్దామని ఇనీషియల్ ప్లానేసాను. కానీ యశ్వంత్ అన్నారు, "చక్కెర పొంగలి అంటే చక్కెరతో చేయాలి. షుగర్ వేయాలి" అన్నారు. సో, చాలా కష్టపడి వేశాననమాట. ఇంకొంచెం వేస్తే ఇంకా బావుండేది. కానీ అంతకంటే వేయటానికి మనసొప్పలేదు. ఒక 2 స్పూన్స్ బెల్లం కూడా వేశాను. సో, వేసేసి కలిపేసాను. తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. ఇందాక మనం పప్పది ఏయించుకోవడానికి తక్కువే వేశాను కాబట్టి ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. మళ్ళీ ఒక్క స్పూన్ డ్రై ఫ్రూట్స్ వేయించినప్పుడు ఏస్తాను. చక్కెర పొంగల్‌లో నెయ్యే గదా మెయిన్ మనకి రుచొచ్చేది. సో, 2, 3 స్పూన్స్ నెయ్యయినా మినిమమ్ వేయాలి. సో, వేసి కొంచెం బాగా మిక్స్ చేశాను. సో, సిమ్‌లోనే కొంచెం సేపు ఉడకనిచ్చాననమాట. జస్ట్ ఒక 2 మినిట్స్. తర్వాత డ్రై ఫ్రూట్స్ కొద్దిగా కొంచెం కిస్మిస్‌లు తీసుకున్నాను. చాలా కొద్దిగా జీడిపప్పు తీసుకున్నాను. ఈ 2 కొంచెం నెయ్యిలో వేయించేసి వేసి కలిపేసాననమాట. సో, చక్కెర పొంగల్ అయిపోయిందండి. నెక్స్ట్ పులిహోర చేసుకుందాము. సో, రైస్ ఉడికిపోయింది. రైస్ ఇలా వెడల్పాటి గిన్నెలోకి తీసేసుకున్నాను. సాల్ట్ వేసేసాను. తర్వాత ఇక్కడ 2 నిమ్మకాయలు, 2 పెద్ద నిమ్మకాయలు పిండేసాననమాట. మనం నిమ్మకాయ పులిహోర చేసుకుంటున్నాం ఇక్కడ. సో, కొంచెం బాగా కలిపేసి తర్వాత తాలింపు వేసేస్తున్నాను. సో, తాలింపు మామూలుగా మనం పులిహోరకి వేసుకునేది వేరుశనగ పప్పు, ఎండుమిరపకాయ, పచ్చిమిరపకాయ, కొద్దిగా అల్లము, పసుపు, ఇంగువ, కరివేపాకు సో, ఇవన్నీ వేసి తాలింపేసేసి కలిపేస్తున్నాననమాట. పెద్ద రెసిపీస్ చూపించేదేమీ లేదు. చక్కెర పొంగలి, పులిహార అందరూ చేసుకునేదే. కాకపోతే నేనేది ఎలా చేస్తున్నానని చూపిస్తున్నాననమాట ఇక్కడ. పులిహోర గూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా గారెలు మాత్రమే ఉంది. సో, గారెలకి ఇక్కడ ఆయిల్ వేడి చేస్తున్నాను. సో, ప్రస్తుతానికి 5 గారెలు మాత్రమే వేస్తాను ప్రసాదానికి. మిగతా గారెలు మేము తర్వాత టిఫిన్ చేసే ముందు వేసుకుంటాము. పూజ అదంతా అయిపోయినాక వేడి వేడిగా ఉంటాయి కాబట్టి. సో, యశ్వంత్ రోజు జపం చేసుకుంటారు. మీకు తెలిసిందే గదా! ఒక 20 మినిట్స్ తనది జపం ఉంటుంది. సో, అందుకని తను దీపం పెట్టేసుకొని ఇప్పుడు జపం చేసేసుకుంటారు. ఆ తర్వాత ఇద్దరం కూర్చొని పండగ పూజ చేసుకుంటామనమాట. సో, ఒక్కొక్కసారి కొన్ని పండగలు తన జపం చాలా ఎర్లీగా అయిపోయిందనుకుంటే, ఇంకొక సెట్ దీపాలు పెడతాం ఇద్దరం కూర్చున్నప్పుడు. బట్ ఈరోజు యశ్వంత్ పెట్టిన దీపాలు మాత్రం ఉంచేసి, మేమిద్దరం కలిసి దేవుడివన్నీ కొంతసేపు చదువుకున్నామనమాట. సో, చూడండి ఇక్కడ చక్కగా దీపారాధన చేశారు. ప్రస్తుతానికి ఒక పండు పెట్టి దీపారాధన చేసి, తను జపం చేసుకుంటున్నారనమాట. ఆ తర్వాత ప్రసాదాలు చేసేసి, ఇద్దరం పూజ చేసుకుంటాము. సో, నేను ఇక్కడ కిచెన్‌లోకొచ్చేసాను. ఆ క్లిప్ రికార్డ్ చేసినాక యశ్వంత్ ప్రశాంతంగా జపం చేసుకుంటున్నారు. నేనిక్కడ గారెలేస్తున్నాను. ప్రసాదాలన్నీ చేసేసానండి. ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకొని చక్కగా అరిటాకు పరిచాను. అరిటాకు గూడా నేను బిగ్ బాస్కెట్‌లోనే ఆర్డర్ చేస్తాను. ప్రతి పండక్కి కొంటాను. సో, దానిలో పింగాణి గిన్నెలో చక్కగా గారెలు, పులిహోర, పొంగలి ఇందాక చేసుకున్నవి పెట్టేసి ఈ అరిటాకు మీద పెట్టేస్తున్నాననమాట. ఇవి పింగాణి డిషెస్ మేము తినటానికి యూజ్ చేసేవి కావు. ఈ ప్రసాదానికి మాత్రమే వాడతాను. సో, ఇలా అరేంజ్ చేసేసాను ప్రసాదాలు. తర్వాత ఇద్దరం రెడీ అయ్యి వచ్చేసామండి. ట్రెడిషనల్ వేర్ ఏసుకొని వచ్చేసాము. ఇక్కడ ఒక గిన్నెలో పళ్ళు పెట్టాము. సో, 4 రకాల పళ్ళున్నాయి. కానీ అరటిపళ్ళు 2 పెట్టాము. సో, 5 అయినియి. 5 పళ్ళు పెట్టేసి ఒక బౌల్‌లో తర్వాత ఇందాక మనం ఇత్తడి ప్లేట్‌లో అరేంజ్ చేసుకున్న ప్రసాదాలు కూడా ఇక్కడ పెట్టేసి దేవుడికి దండం పెట్టుకుంటున్నాము. సో,
సో, ఇక్కడ మా ముగ్గు చూపిస్తాను దేవుడి దగ్గర కూర్చునే ముందు. యాక్చువల్లీ పెద్దగా వేశాను. చిన్నగా వేద్దాం అనుకున్నాను. కలర్స్ అవన్నీ నింపితే పెద్ద ముగ్గయితే బావుంటుంది. కానీ హ్యాపీ వచ్చాక కలర్స్ కొనటం మానేశాననమాట. అవి కెమికల్స్ వాడు తినేస్తాడని చెప్పి. సో, కొద్దిగా బంతి పూలు అవన్నీ ఎక్స్‌ట్రా ఉంటే యశ్వంత్ ఇలా పూలు అరేంజ్ చేశారు. చాలా పెద్ద ముగ్గు కదా! అక్కడక్కడ పూలు పెడదామని చెప్పి. సో, తర్వాత వచ్చేసామండి దేవుడి దగ్గర కూర్చున్నాం. ముగ్గురం హ్యాపీగా అక్కడే నా ముందు పడుకున్నాడు. వాడికి కూడా క్లీన్ చేసేసి చక్కగా షర్ట్ మార్చేసాము. కొత్త షర్ట్ లేదు వాడికి కానీ అంతకుముందు ఎక్కువ వేయంది ఒకటి వైలెట్ కలర్ ఉంటే అది వేసామనమాట. యాక్చువల్లీ ఉగాదికి కొనాలి. మొన్న అత్తయ్య కూడా పండగకని చెప్పి డబ్బులిచ్చారు బట్టలు కొనుక్కోమని. వాడికి ప్రత్యేకంగా 2000 రూపీస్ ఇచ్చి కొనమన్నారనమాట. సో, అదే నేను యశ్వంత్ గుర్తు చేసుకుంటున్నాం. అత్తయ్య డబ్బులిచ్చినా సరే వాడికి ఈసారి బట్టలు కొనలేదని. ఉగాదికి కొనాలి. సో, ఇక్కడ దేవుడివి చదువుకుంటున్నామండి. ముందు ఆదిత్య హృదయం చదివాము. అది సూర్యుడికి నమస్కారం అంట. ఇవన్నీ యశ్వంత్‌కి బాగా తెలుసు. నాకు ఎక్కువ నోరు కూడా తిరగదు. కానీ ఓపికగా బుక్ ఇచ్చి చదివిపిస్తారనమాట నా చేత కూడా. అట్‌లీస్ట్ పండగలప్పుడు రోజు అంత చదవను కాబట్టి. ఆ తర్వాత రామరక్ష స్తోత్రం కూడా చదివాము. సో, ఆ 2 చదివి ఆ తర్వాత ఇది లాస్ట్‌కి హనుమాన్ చాలీసా చదివాము. సో, హనుమాన్ చాలీసా ఏ పూజ చేసుకున్నా, ఏ పండగైనా చదువుతాం. ఇద్దరికీ ఇష్టం. వైబ్ కూడా చాలా బావుంటుంది అది చదివితే. సో, అది కంపల్సరీ చదువుతామనమాట. వేరేది పండగను బట్టి ఏ పండగైతే ఆ పండగవి యశ్వంతే చెప్తారు అగైన్ ఏం చదవాలి, ఏంటి అని చెప్పి. నేను జస్ట్ ఫాలో అవుతాను. బుక్ కూడా ఓపెన్ చేసి ఇస్తారు. అది చదువుతాను తనతో పాటు. హ్యాపీ హనుమాన్ చాలీసా చదువుదాం. హనుమాన్ చాలీసా. శ్రీ గురుచరణ సరోజ రజ నిజమన ముకుర సుధారి వరణౌ రఘువర విమలయస జోయాదక ఫలచారి బుద్ధహీన జానకి సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలశ వికార్ జ్ఞాన గుణ సాగర జయ కపీస త్రిలోక ఉజాగర రామదూతాతులిత బలనామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమతి కే సంగి కంచన వరణ విరాజ సువేశ కానన కుండల కుంచిత కేశ హాత వజ్ర ధ్వజ వరాజే కాంతే ముంజ చనే రక్షక కంకో డరణ आपन तेज संहरो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचना ध्यान जुलावै सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई अंत जीवन फल पावै चारों युग प्रताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे सेई सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई यह सतवार पाठ कर कोई छूटई बंद महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होई सिद्धि साखी गौरी सा तुलसीदास सदा हरिचेरा की जय नाथ हृदय महाडेरा पवन तनय संकट हरणा मंगल मूर्ति रूप राम लखन सीता सहित वंश स्वरूप సో, అయిపోయిందండి మా పూజ. ఇప్పుడే హారతిచ్చాము. సో, హారతిచ్చేసి ముగ్గురం హారతి అద్దేసుకున్నాం. హ్యాపీ కూడా మాతో పాటే చక్కగా పూజలో ఎంతసేపైనా కూర్చుంటాడు. బొట్టు పెట్టించుకుంటాడు. హారతి అద్దించుకుంటాడు. ఏమి పీకటం ఏమి చేయడు. చక్కగా పడుకొని ఆలకిస్తూ ఉంటాడు మేము చదివేవన్నీ. సో, తర్వాత వేడివేడిగా గారెలు వేసేసానండి. సో, ఇదిగోండి చక్కగా అరిటాకుల్లో ప్రసాదాలు సర్వ్ చేసుకున్నాము. సో, పల్లీల చట్నీ కూడా చేశాననమాట. పల్లీల చట్నీ, గారెలు, పులిహోర, పొంగలి చక్కగా లాగిచ్చాము. ఎంజాయ్ చేసాము ప్రసాదాలు.
రోజులు ఆకలి కూడా వేస్తుంది కదా పండగ రోజు అంతా పని చేసుకుని. సో తర్వాత బయటకు వచ్చామండి కొద్దిగా క్లిప్స్ దిగుదామని చెప్పి ఒకటి రెండు ఫొటోస్ ఫ్యామిలీ పిక్చర్, పండగ అంటే మెమరీకి ఫ్యామిలీ పిక్ ఉండాలి కాబట్టి. సో ఇలా డ్రెస్సెస్ చూపిద్దామంటే యశ్వంత్ కూడా ఇలా తిప్పి కామెడీ చేస్తున్నారు, నాకు బాగా నవ్వొచ్చింది. సో అదండి మా ఇంటి సంక్రాంతి. మీరు కూడా చాలా బాగా జరుపుకున్నారని అనుకుంటున్నాను. ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ హ్యాపీగా హాయిగా హెల్తీగా ఉండండి. బాయ్ అండి.